అవ్యంగ సప్తమి లేదా భాను సప్తమి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే శ్రావణ శుక్ల సప్తమి తిథిని అవ్యంగ సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా సూర్యుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా విధానాన్ని చేసుకొని ఆ తర్వాత ఎరుపు రంగు నూలు వస్త్రాన్ని ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే జాతకంలో ఉన్నటువంటి రవిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా ఈ రోజుకు సూర్యుడికి ప్రీతిపాత్రమైన స్నానాన్ని ఆచరించాలి. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీ గృహంలో తూర్పు దిక్కులో బియ్యపిండితో గుండ్రంగా ఒక రూపును గీసి ఆ రూపు మధ్యలో కొన్ని దర్భలు ఉంచాలి. ఆ దర్భల మీద ఒక రాగి బిందెను లేదా స్టీలు బిందె నుంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కొన్ని వేయాలి. కొద్దిగా కుంకుమ పువ్వు కూడా ఆ నీళ్ళల్లో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించాలి. ఇది సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానం అవుతుంది. ఇలా భానుసప్తమి సందర్భంగా ప్రత్యేకమైన స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కు వైపు తిరిగి సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎండు మిరపకాయ గింజలు, కుంకుమ పువ్వు, ఎర్రటి పుష్పాలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. దాన్ని ద్వాదశ ఆదిత్య దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని ఎలా వెలిగించాలంటే, గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగిస్తే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించడం ద్వారా అవ్యంగ సప్తమి లేదా భాను సప్తమి సందర్భంగా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి కూడా భాను సప్తమి సందర్భంగా వెలిగించే ఈ దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం, అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని శీతలా సప్తమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు శీతలాదేవికి కూడా ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి అమ్మవారిని శీతలాదేవి స్వరూపంగా భావించుకుంటూ మీ గృహంలో అమ్మవారి చిత్రపటం దగ్గర దోసపండు ముక్కలు దధ్యోజనము నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకొని ఆరోగ్యపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో నీళ్లు పోయటం, వేప చెట్టు దగ్గర పసుపు కుంకుమలు వేసి వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయటం, వేప చెట్టు మొదట్లో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అవ్యంగ సప్తమి లేదా భాను సప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా వృత్తిపరంగా మంచి అద్భుత విజయాలను అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది.